ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎప్పుడు జోష్ఫుల్ గా ఉండే మన ఏమో ఈసారి జ్యువెలరీ షాప్ పెట్టాడంట. ఆ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కి ఇద్దరు సెలబ్రిటీస్ ని కూడా పిలిచాడంట. ఇంతకీ ఆ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ ఎలా జరిగింది, ఆ సెలబ్రిటీస్ ఎవరో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ స్మార్ట్ ఎమాన్యుల్ లాంగ్ విత్ స్టీవ్. చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా. నమస్తే మేడం. నమస్కారం. నమస్తే సార్. నేను చాలా బిజినెస్ చేద్దామని ఆలోచించి లాస్ట్ కి ఓ పెద్ద జ్యువెలరీ షాప్ పెట్టాను మేడం. ఏందే ఇది? నేను నిన్నేం చెప్పాను, ఏం చేసావు? నేను జ్యువెలరీ షాప్ బోర్డు పెట్టమంటే ఏదో ఫాస్ట్ ఫుడ్ తగిలిచ్చినట్టు 2 దారులు తగిలిచ్చావు. ఇది జ్యువెలరీ కాదు. అది మనకు తెలుసు, చూసేవాడు తెలియదు కదా. జోకులేక డిప్ప పగిలిపోద్ది. చాలా కష్టపడి ఈ షాప్ పెట్టాను మేడం. వీళ్ళని సేల్స్ గర్ల్ గా పెట్టుకున్నాను ఇక్కడే. అసలు బంగారం షాప్ ఎందుకు పెట్టాలనుకున్నానంటే, చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఆంటీలందరూ నా దగ్గరకు వచ్చిలో ఏది నీ బంగారం ఒకసారి చూపేనేవాళ్ళు. అప్పుడు నా దగ్గర బంగారం లేదు. ఇప్పుడు ఇంత బంగారం ఉన్నా నీ బంగారం చూపాను అనట్లేదు. వాళ్ళ వల్లే నాకు ఆ ఐడియా వచ్చింది, ఎలా అయినా సరే గొప్ప ఉన్నవాలి, బంగారం షాప్ పెట్టాలి అని బంగారం షాప్ పెట్టాను. నువ్వు ఇంతకు ముందు వేరే దగ్గర సేల్స్ గర్ల్ గా చేసేదాన్ని కదా, ఎందుకు మానేసావు? ఫోన్ మాట్లాడుతున్నాను తీస్తాడు. ఫోన్ మాట్లాడితే ఎందుకు తీసేశాడు? మాట్లాడేది ఓనర్ కొడుకుతోనే. అంతకు ముందు ఇంకోసారి పనిచేసావు కదా, అక్కడ ఎందుకు తీసేశారు? 2 నగలు తీసుకొని చీరలు వేసుకున్నా. దొంగ సచ్చినాడు ఆ రోజు నా చీర లాగాడు. సరే మన షాప్ ఇంకా ఎక్కడికో వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏదన్నా ఐడియాలు ఇవ్వండి నాకు. నా దగ్గర ఒక 10 రూపాయల ఐడియా ఉంది సార్. ఏంటి? ఫ్లాట్ 20% ఆఫర్ పెట్టండి సార్. ఫ్లాట్ 20% ఆఫర్ అని పెడితే వాళ్ళు వచ్చాక ఏం చెప్పాలి? నా ఫ్లాట్ నెంబర్ ఇవ్వండి సార్. ఇవి కాదే, మంచి ఐడియా, మంచి థాట్. ముందుకు వెళ్ళిపోవాలి మనం. ఇంకా ఈ మధ్య జబర్దస్త్ వాళ్ళ హవా చాలా నడుస్తుంది. వాళ్ళలో 2 సెలబ్రిటీని పిలిచి మన కొట్టు రిబ్బన్ కటింగ్ చేపిస్తే ఎక్కడికో వెళ్ళిపోదు సార్. నిజమా? నిజమే. అయితే మాట్లాడు, నువ్వే మాట్లాడు, ఒక 2 పిలిపించు. హలో, యా ఓకే కమాన్ వస్తున్నారు సార్. ఒక్క ఫోటో సార్, ఒక్క ఫోటో. ఎవరా నువ్వు అసలు? నేనే సార్, షాప్ అనరా? మొహం చూస్తే అలా లేదురా, అందుకు. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే పద సార్, నా ఫోన్ సార్. ఇలాంటి 100,000 ఉన్నాయరే మేనేజర్, ఒకటి ఇచ్చి పడేవాడికి. థ్యాంక్ యూ సార్. అసలు మీరు మా షాప్ ఓపెనింగ్ ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు సార్. మేడం థ్యాంక్ యూ మేడం. రండి సార్, కూర్చోండి సార్. ఒక 5 నిమిషాలు సార్, రిబ్బన్ కటింగ్ చేసేద్దాం. 5 minutes? అంతే సార్. ఓకే. ఎలా కనపడుతున్నా నేను? ఏసీ లేకుండా ఏసీ లాగా కూర్చోడానికి నేను కుష్మ గారు కిష్మ అనుకున్నావా, లేదా ఒక మూల కూర్చోడానికి రష్మి అనుకున్నావా? చీప్ గా జ్యువెలరీకి వచ్చావని చీప్ అయిపోయావా? ఇలాంటివి ఏమన్నా ఉంటే కుష్మ గారికి చెప్పు, నాకు కాదు. ఓకే. హలో, వాటర్ మిలన్ జ్యూస్ ఉండాలి, అందులో కొంచెం బాదం, కొంచెం కుంకుమ పువ్వు. కడుపుతున్నారా మేడం? సార్ తెలియదు సార్. తెలుసుకోవాలి కదా మేడం ప్లీజ్ మేడం. అయ్యో తెలియదు మేడం. తను కడుపుతో ఉందో కడుపు తీయించుకుందో నీకెందుకే? ఎలా కనపడుతున్నారా మేము? ఏమైంది? ఒక పక్క వాటర్ అవుతుంది తెలుసా? జబర్దస్త్ సెట్కి వచ్చి అడుగు మమ్మల్ని, మా రేంజ్ ఎట్లా తెలుస్తుంది. కుష్మ గారు సగం నేను నీళ్ళు తాగితే ఎప్పుడెప్పుడు అయింది తాగుదామని ఎదురు చూస్తాడు తెలుసా? రష్మి గారు అయితే నేను తాగిన గ్లాస్ లో చివరిదా అదే లక్కీ డ్రాప్ ఇలా తాగుద్ది. నీ నోట్ల మన్ను పోయ్యా. అవసరమైతే జేబులో పెట్టుకొని తీసుకెళ్తుంది. అదే నా రేంజ్. తెలుసుకొని మాట్లాడు. నాకు తెలియదు సార్. అవును, ఈ షాప్ ఎంత కట్టించారు? సార్ 50 crores అయింది సార్. 50 crores? నువ్వు ఇలాంటి ఏమన్నా ఉంటే కుష్మ గారికి చెప్పు, నాకు కాదు. ఓకే. మార్కులు తెచ్చింది లేకపోతే లేదు, ఇంకెవరో లేరా ఏంది మాకు తగ్గేది. అమ్మ నిజంగా ఇక్కడ చేస్తుంది దండం పడుతుంది ఊరికే అన్నమ్మా. అసలు
రోజు నేను జబర్దస్త్ సెట్కి వెళ్తే బాబు స్కిట్ ఎప్పుడని బ్రహ్మానందం వెయిట్ చేస్తాడు తెలుసా. వెన్నెల కిషోర్ అయితే నాకు నైట్ మెసేజ్ చేస్తాడు హౌ టు కామెడీ అని. బట్ ఐ డోంట్ టెల్. నాకు రాదు కదా. ఇది పాయింట్. ఇంకా ఎవరు? బ్రహ్మానందం గారు, తర్వాత వెన్నెల కిషోర్ గారు, ఇంకా ఎవరు? డోంట్ టెల్ రా ప్లీజ్ రా. ఎందుకు భయపడేది? ఈ రోజుతో అన్యాయం ఆకర్షమైంది. నిజం లేచింది. చెప్పు, నేమ్ చెప్పు. కృష్ణమోహన్ గారు 2 మిస్డ్ కాల్స్ ప్లీజ్ అర్జెంట్ కాల్ మీ. ఎందుకయ్యా ఇల్లు కామెడీ రాకపోతే మానేమనండి. నాకు ఫోన్ చేయొద్దు. ఓకే నాకు సంబంధం లేదు. ఈ డైలాగ్ నీకు సంబంధం లేదు కదా? సంబంధం లేదు. వెర్ ఇస్ ఫోటోగ్రాఫర్? నేనే తీస్తాను సార్. బాబు గారు వర్ష రిబ్బన్ కటింగ్ చేశారు. బాబు గారు వర్ష రిబ్బన్ కటింగ్ చేశారు. బాబు మీరే అన్నారు. పేమెంట్ అంతా మా మేనేజర్ పంపి. అలాగే సార్. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్యూ మేడం. రండి మేడం, రండి. హాయ్ అండి. హాయ్. కొత్తగా పెట్టారా షాప్? నిన్నే ఓపెనింగ్ అండి. సెలబ్రిటీలు కూడా వచ్చి రిబ్బన్ కటింగ్ చేశారు. వాళ్ళు సెలబ్రిటీసా? నేనెక్కడ చూడలేదే. జబర్దస్త్ లో సెలబ్రిటీలు వాళ్ళు. వాళ్ళ మొహాలు చూస్తే అలా లేవు. నేను రోజు జబర్దస్త్ చూస్తాను. అసలు వాళ్ళు కన్నే కనపడరు నాకు. కనపడరా? మీరు లోపలికి వెళ్ళండి. ఏంటి అలా అంటుంది? వాళ్ళు సెలబ్రిటీలే కదా, నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కసారి చూద్దాం. వెళ్ళరా ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దారా? ఈ బ్యాచులర్ రూమ్ ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి? నువ్వు కర్రీ పాయింట్కి వెళ్ళి కర్రీ తీసుకురా. సరే నేను ఇడిసిన బట్టలు ఉతికేస్తాము. కృష్ణబాబు మీరేమైనా తింటారా ఒక గ్లాసు? సెలబ్రిటీలు అన్నావు, ఇదే స్లమ్ లాగుంది. ఒక్క నిమిషం. ఈ హైటెక్ సిటీలో కూడా వాళ్ళు సింప్లిసిటీ మెయింటైన్ చేస్తారండి. బాబు గారు. హలో సార్. రండి సార్ ఒకసారి మీ ఇంట్లోకి వెళ్దాం. రండి. ఎందుకు? సార్ రండి సార్ రండి. వాట్ సార్ మై ఒకసారి రా. మా విల్లాకి ఎందుకు ఇప్పుడు? ఊరకనే సార్, కొంచెం ఒక్కబోతుంది, ఏసీ వేయచ్చు కదా. ఏసీ ఈ మధ్య నాకు పడట్లేదు సార్. అరే బాబు బాత్రూములు బాగా నీట్ గా రావట్లేదు. ఒకసారి కర్రీ సార్. ఏమన్నావురా? ఏమన్నావు? ఖుష్బూ గారు నీకు నీళ్ళు ఇస్తారా? లక్ష్మి గారు లక్కీ డ్రాప్సా? ఏరా ఎంత మోసం చేశారా? ఒక నిమిషం ఆగు. నేను మోసం చేశాను అనుకో, ఇదేం చేస్తుంది? సన్మానం చేసిందా? అది మోసంగా చేసింది. వీళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. జేజేలు కొట్టినారు కదా. వాళ్ళు అందరూ మా రూమ్మేట్స్. కొలాబరేషన్ తో ఇలా ప్రమోషన్స్ చేస్తాం. నువ్వు నైట్ రైస్ ఇంట్లో తింటావా అంటే బయటికి వెళ్తావా చెప్పు. ఇక్కడ అది నా షాప్ లో పనిచేసేది. లేదు, అది మా రూమ్మేట్. అందుకు అంటే వీళ్ళు సెలబ్రిటీలు అది ఇది అని చెప్పావు. అంటే మీరు ఏదో ఒక ఐడియా ఇమ్మన్నారని అర్జెంట్ గా ఇచ్చేసా. మీ రూమ్ లో మీరే ఉంటా, మీరే సెలబ్రిటీలు అని చెప్పుకుంటా మా దగ్గర డబ్బులు తీసుకుంటారా? సల్మానం చేసా అంత మంచిగా. సల్మానం కాదు, సల్మానం. మేము వచ్చినప్పుడు డ్రైవర్ ఒక 500 ఇవ్వాలంట. వాడు అడుగుతుండు. ముందు అర్జెంట్ కాదు మా మేనేజర్కి ఇచ్చే. మేనేజర్ ఒక నిమిషం ఉండవే, నువ్వు ఉండవే. పోరా. యూ రెస్పెక్ట్ యూ. పోరా, నీకు రెస్పెక్ట్ ఇచ్చేదండి. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. కృష్ణ భగవాన్ గారు సార్, మీకేమి తెలియనప్పుడు మీకు మీరే అడ్వర్టైజ్ చేసుకోవాలి. ఇది ఎవరన్నా చూస్తే ఇంకెవరిని సెలబ్రిటీలను పిలవకూడదు ఓపెనింగ్ అన్నట్టు చేశాడు బాబు. బాగుంది. ఓకే, అందరూ బాగా చేశారు. ఇక నేను అబద్ధాలు అన్నా, మీరు నిజాలు చేస్తారా? నీల్ డౌన్ అండ్ సే సారీ. నేను ఎటు నుంచి మీరు అటు నుంచి కానీ మీకేం అన్యాయం చేశారు? అన్యాయం చేసిన వాళ్ళే వదిలేశారు, నా మీదకి వస్తున్నారు. ఏంటి? ఖుష్బూ గారికి సారీ చెప్పు మేడం. దయచేసి క్షమిస్తున్నా. సారీ, క్షమించండి. ఓకే, క్షమించండి ప్లీజ్. అది బెటర్. సరే మేడం మనసు పెద్దది కాబట్టి క్షమించారు. ఎక్సెప్ట్ బాబు, అందరూ సూపర్ గా చేశారు, ఫెంటాస్టిక్. కానీ నెక్స్ట్ టైం ఇలాంటి ఓవర్ యాక్టింగ్ చేసిన వాళ్ళు ఉండకూడదు స్కిట్ లో. చాలా ఓవర్ యాక్ట్ చేస్తారు, కానీ బ్రిలియంట్ గా చేశారు. థాంక్యూ మేడం. వెరీ గుడ్. అందరూ సూపర్ గా చేశారు.